తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. 2 రోజులుగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి జనం విలవిల్లాడుతున్నారు. వడదెబ్బకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈరోజు టెంపరేచర్ మరింత పెరిగింది. ఇంటి నుండి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. కూలి పనులకు వెళ్లే వాళ్ళు ఎండలకు తట్టుకోలేక తొందరగా పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తున్నారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాలు సజావుగా సాగడం లేదని వాపోతున్నారు. వారం రోజుల క్రితం వాతావరణంలో మార్పులతో అక్కడక్కడ వర్షాలు పడి చల్లబడింది. కానీ మళ్లీ ఇప్పుడు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రయాణాలకు వెళ్లేవాళ్లు వాయిదా వేసుకుంటున్నారు. వడగాలులు, ఎండ తీవ్రతతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలకు భయపడి జనం బయటకు రాకపోవడంతో ఎప్పుడూ జనంతో కిటకిటలాడే సెంటర్లు, రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే రోడ్లపై జనసంచారం కనిపించడం లేదు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లవద్దని, కేవలం అత్యవసర పనులుంటే తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడిమి తట్టుకునేందుకు ప్రజలు ఫ్రూట్ జ్యూస్లు, కొబ్బరి బొండాలు తాగి ఉపశమనం పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. 2 రోజులుగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడికి జనం విలవిల్లాడుతున్నారు. వడదెబ్బకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈరోజు వేడి మరింత పెరిగింది. ఇంటి నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు ప్రజలు. కూలీ పనులకు వెళ్లే వాళ్ళు ఎండలకు తట్టుకోలేక తొందరగా పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తున్నారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాలు సజావుగా సాగడం లేదని వాపోతున్నారు. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రాలోని 6 జిల్లాల్లో సాయంత్రం 6 గంటల వరకు 44 డిగ్రీల పైన నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 40 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు వీస్తూ ఉంది.
అండమాన్ నికోబార్ దీవుల చుట్టుపక్కల ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉండడం, అక్కడి నుంచి వేడుగాలులు మన రాష్ట్రం వైపు వీస్తూ ఉండడంతో ఈ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లోని జిల్లాల్లో వేడిమి విపరీతంగా పెరిగింది. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. 47 డిగ్రీలు గుంటూరు అలాగే విజయవాడలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఏలూరు రాజమండ్రి 44 డిగ్రీలు, ఇటు హైదరాబాద్లో కూడా 44 పైన నమోదైనట్లుగా కనపడుతున్నటువంటి పరిస్థితి. కూలీలు కూడా తమ పని ఉదయాన్నే ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వీలైనంత త్వరగా పని ముగించుకుని వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. సాధారణ ప్రజలు బయటికి రావాలంటే భయపడుతూ ఉన్నారు. పిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆంధ్రలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నట్టుగా కనపడుతోంది. ఏలూరు రాజమండ్రిలో 44 డిగ్రీలు, అలాగే విజయవాడ గుంటూరులో 47 డిగ్రీలు నమోదవుతోంది. నెల్లూరు 45 డిగ్రీలు నమోదై తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు కనపడుతూ ఉన్నాయి. చాలామంది మృత్యువాత పడుతూ ఉన్నారు. వడదెబ్బకి వేడిగాలులు వీస్తూ ఉన్నాయి. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవ్వనుంది. ఒక 2 రోజుల నుంచి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ రోజు పరిస్థితి మరింత విషమించింది. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. దీంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. అండమాన్ వైపు నుంచి వీస్తున్నటువంటి వేడిగాలుల వల్ల, తెలుగు రాష్ట్రాల వైపు వీస్తున్న వేడిగాలుల వల్ల, అక్కడ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెబుతూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వర్షాలు పడి చల్లబడింది అనుకునే లోపే మళ్ళీ తీవ్రమైనటువంటి ఎండలు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. 2 రాష్ట్రాలు కూడా అగ్నిగుండాన్ని తలపిస్తూ ఉన్నాయి. గుంటూరు విజయవాడ విపరీతమైన వేడితో అల్లాడుతూ ఉన్నాయి. 47 డిగ్రీల ఉష్ణోగ్రత గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో నమోదవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. అత్యవసరం ఉంటే తప్పితే కూడా బయటకు రావడం లేదు. రోడ్లు నిర్మానుష్యంగా కనపడుతూ ఉన్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే సెంటర్లలో కూడా జనసంచారం కనిపించడం లేదు. విజయవాడలో 45 డిగ్రీలు, ఒంగోలు నెల్లూరులో 45 డిగ్రీలు, ఏలూరు రాజమండ్రిలో 44 డిగ్రీలు, హైదరాబాద్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ప్రధానంగా 2 రాష్ట్రాల్లోని 6 జిల్లాల్లో సాయంత్రం 6 గంటల వరకు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. రాత్రి 6 నుంచి 10 గంటల వరకు కూడా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి, కానీ ఎప్పుడు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. 40 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. ఉదయాన్నంతా వేడి కురిపించిన భానుడు అస్తమించినా కూడా వేడిగాలులు తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాయి. రాత్రి 10 గంటల వరకు వేడిగాలులు వీస్తున్నటువంటి పరిస్థితి.